ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈ ప్రపంచంలో సర్వశ్రేష్టమైనటువంటి ఒక గొప్ప శక్తి ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ యొక్క శక్తి, ఈశ్వరుని యొక్క శక్తి. మరి ఆ ఈశ్వరుని అనుగ్రహం అనండి, పరమాత్మ అనుగ్రహం అనండి, ఆ ఈశ్వరుని యొక్క శక్తి అనండి, ఆ సర్వేశ్వరుని యొక్క వరదానాలు అనండి, లేదా భగవంతుని యొక్క ఛత్ర ఛాయ అనండి. ఆ భగవంతుని యొక్క ఛత్ర ఛాయని మనము మన జీవితంలో పొంది దాన్ని అనుభవం చేసుకునేందుకు దివ్యమైనటువంటి మార్గము లేదా సాధనం ఏంటో దాన్ని ఇప్పుడు మనం చూద్దాము. నిజంగా ఈ జీవితంలో ఎన్నో రకాల బాధ్యతలు ఉంటాయి, ఎన్నో రకాల సంఘర్షణలు ఉంటాయి, ఎన్నో రకాల ఒత్తిడులు ఉంటాయి, ఎన్నో రకాల చింతలు ఉంటాయి, ఎంతో అలసట ఉంటుంది, ఎంతోమందికి సమాధానం చెప్పాల్సి కూడా ఉంటుంది. మరి వివిధ రకాల బాధ్యతలతో, బాధలతో, బరువులతో, రకరకాలైనటువంటి ఆకర్షణలతో మన మనస్సు ప్రలోభపడుతూ ఉన్నప్పుడు మన మనస్సుకి ప్రశాంతతనిచ్చి ఆనందాన్ని అనుభూతి చేసుకోవాలి అంటే కొన్ని మార్గాలని మనం తప్పకుండా మన జీవితంలో వెతకాలి, ప్రారంభించాలి. అప్పుడే మనం ఎంతో సంతోషంగా ఉండగలము. మరి అటువంటి సాధనము ఏదైనా ఉంది అనంటే అది భగవంతుని ఛత్రఛాయ. భగవంతుని ఛత్రఛాయలో భగవంతుని యొక్క ఆ రక్షణ వలయంలో ఉండటం ఎంత గొప్ప అదృష్టం, ఎంత గొప్ప భాగ్యం కదా. సో మరి అటువంటి గొప్ప ఆ ఛత్రఛాయని మన జీవితంలో మనం అనుభవం చేసుకోవాలి అంటే ఆ సాధనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. అందులో ముఖ్యమైనటువంటిది మొదటి సాధనము సత్సంగం లేదా సత్సాంగత్యము. ఈ సత్సాంగత్యం వలన ఎన్నో లాభాలు, ఎన్నో ప్రాప్తులు ఉన్నాయి. అవేంటో, ఆ సత్సంగం యొక్క గొప్పతనం ఏంటో, సత్సంగం మనకి ఎలా ఉపయోగపడుతుందో, సత్సంగంలోకి వెళ్ళిన తరువాత మన మనస్సుని మనం ఎలా ఆహ్లాదపరుచుకొని ఆనందపరుచుకోగలమో ఇప్పుడు మనము చూద్దాము. ఇంట్లో మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే డిస్కషన్ చేస్తామో, ఏదైతే వింటామో వాటి యొక్క వైబ్రేషన్సే మన ఇంటి వాతావరణంలో ఉంటాయి. సో మరి ఇంటి వాతావరణంలో మనం యోగం యొక్క ఇంపార్టెన్స్ని రియలైజ్ అయినప్పటికీ కూడా కొంత సమయాన్ని తీసి ఏకాంతంలో కూర్చొని యోగం చేయాలి అనుకున్నప్పుడు అది మనకి కష్టమవుతుంది, లేదా ధ్యానం చేయాలి అన్నా కూడా కష్టమవుతుంది. కానీ సత్సంగంలో ఎప్పుడూ కూడా భగవంతుని జ్ఞానము, భగవంతునితో యోగమే ఉంటుంది కాబట్టి అక్కడ వైబ్రేషన్స్ అన్నీ కూడా ప్యూర్గా, పాజిటివ్గా ఉండి అక్కడికి వెళ్ళంగానే మన మనస్సు కూడా ఆ ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుకొని మనం యోగం చేయటానికి, ధ్యానం చేయటానికి, భగవంతుని యొక్క ముఖార విందాన్ని చూడటానికి, ఈశ్వరుని యొక్క ఛత్ర ఛాయలో ఉండడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి, నెగిటివ్ అట్మాస్ఫియర్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి వాతావరణము సత్సంగం. ఎంత చక్కటిది సత్సంగము అంటే, ఎవరు సత్యం, ఎవరు నిత్యం, ఎవరు శాశ్వతం, ఎవరు సుందరమైనటువంటి వారో ఆ ఈశ్వరునితో సత్యం, శివం, సుందరం, ఆ ఈశ్వరునితో సాంగత్యం, ఆ ఈశ్వరునితో సంబంధం, ఆ ఈశ్వరునితో కనెక్షన్, కమ్యూనికేషన్. మనకి విడిగా కూడా ఎలా చెప్తారో, మనం ఎవరితో స్నేహం చేస్తామో, ఎవరితో సావాసం చేస్తామో, ఎవరితో ఎక్కువ సంబంధం గడుపుతామో ఆ వ్యక్తుల యొక్క అలవాట్లు, అభిరుచులు, అటువంటి వాతావరణము, పరిసరాలు కూడా మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి కదా. అందుకే వారితో సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళైపోతారు, వాళ్ళు వీళ్ళైపోతారు అని చెప్తారు. మరి ఈ స్నేహం, ఈ సాంగత్యము అనేది చాలా గొప్పది. అందుకనే మనకి వేదాలలో కూడా ఎలా తెలియచేశారో సజ్జన సాంగత్యము,
సత్పురుషులతోనే సాంగత్యం ఉంటే వాళ్ళ యొక్క మనసు యొక్క ప్రభావము, అభిరుచుల యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క జీవన విధానం యొక్క ప్రభావము, జీవన శైలి యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి మనసు యొక్క ప్రభావము మన జీవితాన్ని కూడా ఎంతో ఎంతో ప్రభావితం చేస్తాయి. అందుకనే సజ్జన సాంగత్యము మంచి సుగంధం, పర్ఫ్యూమ్ లాంటిదన్నమాట. మరి అలాగే దురలవాట్లు, దుర్వ్యసనాలు కలిగినటువంటి వారితో, సమయాన్ని వృధాగా గడిపేటువంటి వారితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మంచిది. మరి సజ్జనులతో సాంగత్యం చేస్తేనే ఇన్ని లాభాలు, ఇన్ని ప్రాప్తి ఉన్నప్పుడు సత్యం, శివం, సుందరం అయినటువంటి పరమాత్మతో మన మనస్సుని కేంద్రీకరించి ఆ ప్రాప్తిని పొందితే ఇంకెన్ని లాభాలో కదా. కాబట్టి సత్సాంగత్యము, ఈ సత్సాంగత్యము మన జీవితాన్ని, మన మనస్సుని ఎంతో ఎంతో ఉద్ధరిస్తుంది. అలాగే ఈ సత్సాంగత్యంలో ఏమవుతుంది అంటే నిత్యము జ్ఞానము, యోగము, సాత్విక ఆహారము, పరమాత్మునితో సంబంధము, ఈశ్వరుని యొక్క మాటలు, శ్రీమద్ భగవద్గీత జ్ఞానము, ఉపనిషత్తుల యొక్క సారాంశము, మన మనస్సుని ఎలా శక్తిశాలిగా చేసుకొని ఈ శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తూ అందరికీ ఎలా ఉపయోగపడాలి అనేటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ఉన్నతిలోకి మనము తీసుకొని వెళ్ళగలం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల లోపల ఇంత నెగటివ్ వాతావరణం ఉండి ఎన్నో రకాల ఆకర్షణలతో మనస్సుని ప్రలోభ పెడుతూ ఉన్నప్పుడు, ఏది సత్యం ఏది అసత్యము తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సత్సాంగత్యము అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనికోసం ఎలా చెప్తారు అంటే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అంటే సాధువులని, మహాత్ములని దర్శిస్తే ఎంతో పుణ్యము. ఎంతోమంది ఉన్నారు కదా, ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద, అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి, అలాగే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మమ్మ, జగదంబ సరస్వతి, ప్రకాష్ మణి దాది, జానకి దాది, గుల్జార్ దాది, ఎంతో మంది మహానుభావులు, మహాన్ యోగులు ఉన్నారు. సో సాధూనాం దర్శనం పుణ్యం. అటువంటి వాళ్ళని దర్శించినప్పుడు మనం పుణ్యాత్మగా ప్రకాశించగలం, మనం ఎదగగలం, మనం ముందుకు వెళ్ళగలము అనేటువంటి ఫీలింగ్ మనలో కలుగుతుంది. స్పర్శనం పాపనాశనం. ఇక్కడ వాళ్ళని స్పృశిస్తే అంటే వాళ్ళ అడుగు జాడల్లో నడిస్తే మన జీవితంలో ఎన్నో పాపకర్మల్ని భస్మం చేసుకోవడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి శ్రేష్ఠ బుద్ధి కలుగుతుంది. సంభాషణం తీర్థకోటి వందనం మోక్ష కారణం. వాళ్ళతో సంభాషణం చేస్తే ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు కలిగినటువంటి పుణ్యము, జ్ఞానము మన జీవితంలో కలుగుతాయి. సంభాషణం తీర్థకోటి వందనం మోక్ష కారణం. ఇక్కడ మోక్షము అంటే ఫస్ట్ దుఃఖం నుంచి, అశాంతి నుంచి, బాధల నుంచి, చింతల నుంచి మనం ఎలాగ ముక్తి పొందాలో అటువంటి గొప్ప ప్రామాణిక సూత్రాన్ని ఈ విధంగా మన మనస్సుని ఉద్ధరణ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కావున సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, వందనం సంభాషణం తీర్థకోటి వందనం మోక్ష కారణము. మరి ఈ సత్సాంగత్యము అనేటువంటి దానికోసము అసలు పురాణాలలో ఏ విధంగా తెలియజేస్తున్నారు అనే దానికోసము, ఏ విధంగా మన మంద బుద్ధి తొలగిపోయి మన బుద్ధి దివ్య బుద్ధిగా అవుతుందో, ఆ పరమాత్ముడు ప్రసాదించేటువంటి దివ్య మనోనేత్రాన్ని, దివ్య బుద్ధిని మనం ఎలా పొందొచ్చో ఈ చక్కటి చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాము. పురాణాలలో మనకి ఈ విధంగా తెలియజేస్తారు. ఒకసారి నారద మహామునీంద్రుడు శ్రీ మహావిష్ణువుని సత్సాంగత్యం అంటే ఏంటి అని అడుగుతారట. ఆ సత్సాంగత్యం కోసం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు
ఒక చిన్న పురుగుని చూపించి దాన్ని వెళ్ళి అడుగు అని చెప్తారట. ఇదేంటి? కానీ భగవంతుని ఆజ్ఞ, భగవంతుడు ఎలా చెప్తే అలా వినాలి అని నారద మహామునీంద్రుడు ఆ చిన్న పురుగు దగ్గరకు వెళ్ళి సత్సాంగత్యం అని అంటారట. సత్సాంగత్యము అనగానే ఆ పురుగు చనిపోతుందట. సో చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి, ఇదేంటి, ఒక జీవిని అనవసరంగా నేను చంపానా అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది, సత్సాంగత్యం అనగానే అది చనిపోయింది అని అంటే, నువ్వేం చింతించద్దు, అక్కడ ఒక పావురం కనిపిస్తుంది కదా, ఆ పావురం దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తాట. సో మరలా వెళ్ళి పావురం దగ్గరికి వెళ్ళి సత్సాంగత్యం లేదా సత్సంగం అనగానే ఆ పావురం కూడా చనిపోతుందట. ఇదేంటి, పావురం కూడా చనిపోయింది అని అనుకుంటాట. తర్వాత మరలా వెళ్ళి అక్కడ నీకు ఒక లేక దూడ కనిపిస్తుంది కదా, ఎంత సాత్వికంగా ఉంది, దాని దగ్గరికి వెళ్ళు అని అంటే అక్కడికి వెళ్ళి సత్సాంగత్యం అని అనగానే, సజ్జన సాంగత్యం అనగానే అది కూడా చనిపోతుందట. ఇక మనస్సులో ఏదో ఒక బాధ, అసంతృప్తి కలుగుతుందట. ఇదేంటి, అన్ని 1 by 1 ఇలాగ చనిపోతూ ఉన్నాయి అని. తర్వాత దూరంగా ఒక రాకుమారుడిలాగా ఒక చిన్న పిల్లవాడు ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి అడుగు అని అంటే ఫస్ట్ కొంచెం సంకోచిస్తాడు. కానీ భగవంతుడు ఏం చెప్పినా అందులో చాలా కళ్యాణమే దాగి ఉంటుంది కదా. సో దాని దగ్గరికి వెళ్ళి సత్సాంగత్యము అని అంటూ ఉంటేనే ఆ బాలుడు ఇంకా ఇంకా ఎంతో నవ్వుతూ ఆనందంగా కనిపిస్తాడట. సో ఇప్పుడు ఇదొక కథ. మన పూర్వీకులు కొన్ని జీవిత సత్యాలను తెలియచేయడం కోసము ఆ జీవిత సత్యాలను, జీవిత పరమార్థాన్ని కథల ద్వారా తెలియజేశారు. ఈ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకోవాలి, అంతేకాని కథ కాదు. సో ఈ కథలో ఏం సారాంశం ఉంది? అది ఇక్కడ ఒక్కొక్కటి జంతువు చనిపోవటము, ఒక బాలుడిగా జన్మ తీసుకోవడం, ఈ విధంగా ఉంది. అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే సత్సాంగత్యంలోకి వెళ్తామో, పరమాత్మ సత్సంగంలోకి వెళ్తామో, మన జన్మ కూడా చాలా దివ్యంగా మారుతుంది. మనలో ఉన్నటువంటి ఆసురి బుద్ధి అనండి, మనలో ఉన్నటువంటి మందబుద్ధి అనండి, మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలనండి, ఇవన్నీ తొలగిపోయి దివ్య బుద్ధి, దివ్య జన్మ, ఉన్నతోన్నతంగా మారుతాము అని దీని యొక్క అర్థం అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి చెడు కానీ, మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు కానీ తొలగించుకోవడానికి కావలసినటువంటి వాతావరణము మనకి సత్సాంగత్యంలో కనిపిస్తుంది అని ఈ కథ యొక్క అర్థం అన్నమాట. అంటే ఇక్కడ పురుగు అని అంటే అటువంటి ఆసురి బుద్ధి, లేకపోతే ఆ జీవి మహాపురుషుడైనటువంటి మహాయోగి అయినటువంటి నారద మునీంద్రుని యొక్క దర్శనంతో అది ముక్తి పొందింది. తరువాత అది మళ్ళీ మంచి జీవిగా జన్మ తీసుకొని అది కూడా ముక్తి పొందింది. అంటే మహాపురుషుల యొక్క సాంగత్యం ద్వారా మన జీవితంలో సజ్జన సాంగత్యం ద్వారా ఎప్పుడూ మేలు జరుగుతుంది అనేటువంటి రహస్యము ఈ కథలో దాగి ఉంది. మరి అన్నింటికన్నా చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది భగవంతుని యొక్క ఛత్రఛాయ. ఈ ప్రపంచంలో ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని సంపదలున్నా, ఏమి ఉన్నా కానీ మనకి కావాల్సింది ఆ ఈశ్వరుని యొక్క కృపానండి, కటాక్షమనండి, అనుగ్రహము. ఆ అనుగ్రహము ద్వారానే మనము సత్కర్మలు చేసి వీటినన్నింటినీ పొందగలిగాం. కానీ వీటిని పొందినప్పుడు వీటికి కారణమైనటువంటి వారెవరో వారిని సదా మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, ఆ సంపదలు ఉన్నా కానీ మనలో ఎలాంటి అహంకారం కానీ మమకారం కానీ లేకుండా ఆ సంపదలు మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్తూ సత్కర్మలు, సత్కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భగవంతుని యొక్క ఛత్ర ఛాయని అనుభూతి చేసుకునేటువంటి సాధనము ఈ సత్సాంగత్యము లేదా సత్సంగము. అక్కడ సత్సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వినిపించేటువంటి జ్ఞానము, యోగము ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలు తొలగిపోయి, ఆసురి బుద్ధి తొలగిపోయి మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో ఎంతో అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నా
మూడో వ్యక్తి కోసమే మాట్లాడుకుంటారు. ఏ ముగ్గురు వ్యక్తులు కూర్చున్నా అక్కడ లేనటువంటి నాలుగో వ్యక్తి కోసమే మాట్లాడుకుంటారు. నలుగురు వ్యక్తులు కూర్చున్నారనుకోండి, నాలుగో వ్యక్తి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ విధంగా ఇతరుల కోసం మాట్లాడుతూ పరచింతన చేయడం వలన మనకి ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. మన మనస్సు మీద మనము దృష్టిని నిలిపి భగవంతునితో కొన్ని క్షణాలైనా సరే అపారమైన శక్తిని మన మనస్సులో నింపుకున్నప్పుడు ఈ మనస్సు ఎంత ఉమంగ ఉత్సాహంతో అసంభవాన్నైనా సరే సంభవం చేయగలిగినటువంటి శక్తిని తనలో నింపుకోగలుగుతుంది అనేటువంటి స్వచింతన, శ్రేష్ఠ చింతన, జ్ఞాన యోగాల చింతన దీనిలో కలుగుతుంది. ఏదైనా అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. మరి ఇటువంటి సత్సాంగత్యానికి వెళ్తేనే కదా మన జీవితం ఎంతో ఆనందంగా తయారవుతుంది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ సత్సంగం యొక్క మహత్వాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర 2 చిలుకలు ఉన్నాయి. 2 చిలుకల్ని ఇద్దరు వ్యక్తులు కొనుక్కుంటారు. ఒక వ్యక్తి ఒక దొంగ, తనకి చిలుక మీద చాలా ప్రేమ ఉందన్నమాట. సో ఇంకొక వ్యక్తి ఒక మంచి మహర్షి. అయితే ఈ దొంగ చిలుకని కొనుక్కొని పెంచడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ మహాపురుషుడు చిలుకని పెంచుకొని దాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే దొంగ దగ్గర ఉన్నటువంటి చిలుక ఎలాంటి మాటలు మాట్లాడుతుంది అని అంటే, పో రా, పోరా, రా రా అంటే ఇటువంటి శబ్దాలే, అపశబ్దాలే. ఆయన ఏదైతే భాషని ఉపయోగిస్తారో అదే భాషని మాట్లాడుతూ ఉంటుంది. అది నెగిటివ్ అనండి, వేస్ట్ అనండి, డిస్టర్బింగ్ అనండి, ఇప్పుడు ప్రస్తుతం యొక్క సైకాలజీ భాషలో. కానీ సత్పురుషుని దగ్గర ఉన్నటువంటి చిలుక మాత్రం ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని ఇటువంటి శ్లోకాలు. పరమాత్మ అంత గొప్పవారు ఈ సృష్టిలో ఇంకెవ్వరూ లేరు, ఆ ధ్యానము శ్రేష్టము అని ఇటువంటి మాటలు అది ఆ చిలుక ఎంతో ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఎవరితో సాంగత్యం చేస్తామో వాళ్ళ మాటల యొక్క ప్రభావము మన మీద చాలా అంటే చాలా పడుతుంది. మరి మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఒక దుఃఖం కలిగినా, ఒక ఆపద కలిగినా కూడా మనం ఇంకా ఇతరులతో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు అందరి జీవితంలో సమస్యలు ఉన్నాయి. అందరూ బరువు బాధ్యతలతో ఉన్నారు. అందరూ మానసిక సంఘర్షణతో బాధపడుతూ ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళ మనస్సుని ఎందుకు ఇంకా బాధ పెట్టడం? అయినా ఈరోజు మన సమస్యకి సమాధానం చెప్పి పరిష్కారం చెప్పేటువంటి వారు కొంతమంది మన ఆత్మీయులు, మన మనస్సుకు నచ్చినటువంటి వారు మాత్రమే ఉంటారు. సో వాళ్ళతో షేర్ చేసుకొని మన మనస్సుని రిలీఫ్ చేసుకొని ఆ తరువాత ఏ సమస్య కలిగినా, ఏ కష్టం కలిగినా కూర్చొని ఈశ్వరుని యొక్క నామస్మరణ చేస్తూ, ఈశ్వరుని యొక్క చింతన చేస్తూ, తండ్రి నువ్వు ఉన్నావు, అన్ని సమస్యలని పరిష్కరించగలిగినటువంటి మనోబలాన్ని, శక్తిని నాకు ఇవ్వండి అని ఆ ఈశ్వరునితో చెప్పుకోవడానికి కూడా, ఈశ్వరుని యొక్క శక్తిని మనలో నింపుకోవడానికి కూడా ఇది చాలా అనువైనటువంటి అతి గొప్ప సాధనం. ఇంకా ఈ సత్సాంగత్యం కోసం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా అర్జునుడు ఎవరితో స్నేహం చేసి ఇప్పటికీ చరిత్రలో, సృష్టిలో నిలిచిపోయి శ్రీమద్ భగవద్గీత అనగానే మనకి అర్జునుడు ఆ పరమాత్మనే గుర్తొస్తారు కదా. సో అర్జునుడు ఎవరితో స్నేహం చేశారు? ఎవరిని సఖుడిగా చేసుకున్నారు? ఎవరిని స్నేహితుడిగా చేసుకున్నారు? ఆ జగద్గురువు అయినటువంటి భగవంతుణ్ణి తన సద్గురువుగా చేసుకున్నారు. అలాగే కుచేలుడు ఎవరితో స్నేహం చేశాడు? ఎవరితో సాంగత్యం చేశాడు? ఎవరిని తన స్నేహితుడిగా, తన సహుడిగా, తన ఆత్మీయుడిగా చేసుకున్నారు? ఆ పరమాత్మని. అందుకే అటువంటి మహానుభావులు ఈరోజు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు. అలాగే కర్ణుడు, దాన వీర శూర కర్ణ అని అంటాం కదా. మరి కర్ణుడి యొక్క సాంగత్యము, కర్ణుడి యొక్క మైత్రి ఎవరితో ఉంది? దుర్యోధనుడితో, దుశ్శాసనుడితో ఉంది. మరి కర్ణుడిలో ఎన్నో విశేషతలు ఉన్నప్పటికీ కూడా
ఎవరితో స్నేహము, ఎవరి ప్రభావంలోకి వచ్చేసారు? దుర్యోధనుని యొక్క, దుశ్శాసనుని యొక్క ప్రభావంలోకి వచ్చేసారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ సత్సాంగత్యం, సజ్జన సాంగత్యము, మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంలో కానీ గడిపితే మనమేంటో, మనం ఆలోచించే మన ఆలోచనల యొక్క క్వాలిటీ ఏంటో తెలుస్తుంది కదా. సో భగవంతుని నుంచి వరదానాలు పొందగలిగినటువంటి శక్తిని మనలో నింపుకోగలము కదా. సో కాబట్టి భగవంతుని ఛత్రఛాయ అనండి, భగవంతుని యొక్క కరుణ, కృప, కటాక్షం అనండి, భగవంతుని యొక్క అనుగ్రహం అనండి, సజ్జనుల యొక్క గొప్ప సాంగత్యం అనండి, మనస్సుని ఉద్ధరించుకొని ముందుకు వెళ్ళగలిగి ఈ మనస్సుని పవిత్రంగా చేసుకొని నెగిటివిటీ నుంచి, వేస్ట్ నుంచి కాపాడుకొని ముందుకు వెళ్ళేటువంటి సాధనము అనండి. దానికి గొప్ప సాధనము లేదా దివ్య మార్గాలు సత్సంగం. కాబట్టి ఈ సత్సంగానికి వెళ్తూ సజ్జనుల సాంగత్యంతో ఉంటూ ఏకాంతంలో ఉండడం వలన నెగిటివిటీ నుంచి, వేస్ట్ నుంచి, పరచింతన నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు వెళ్ళగలము. కావున ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో జీవితంలో ఆచరించగలం, రియలైజ్ అవ్వగలం, ముందుకు వెళ్ళగలము, ఈశ్వరుని యొక్క అనేక రకమైనటువంటి వరదానాలని నింపుకోగలం. సో విన్నది ఎప్పుడైనా సరే మన జీవితంలో మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనం మనశ్శాంతిని అనుభూతి చేసుకోవాలి, నెగిటివిటీని తగ్గించాలి. ఈ బాధ్యతలతో, బాధలతో, బరువులతో ఉన్నటువంటి ఈ జీవితంలో నుంచి కొంత ఊరట కలగాలి, కొంత ప్రశాంతతని మనం అనుభవం చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవాలి. రోజు ఉన్నటువంటి వాతావరణం నుంచి ఒక చక్కటి దివ్య అలౌకిక శ్రేష్ఠ వాతావరణంలోకి మనల్ని, మన మనస్సుని తీసుకొని వెళ్ళాలి అంటే ఈ గొప్ప సాధనాన్ని మనం ఉపయోగిస్తే, మనం ఒక్క అడుగు వేస్తే ఈశ్వరుడు మన చెయ్యి పట్టుకొని 1000 అడుగులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనే సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్దాం. జీవితంలో ఎన్నో విజయాలను సాధిద్దాం. ఇప్పటి వరకు మనం సత్సాంగత్యము, దాని వలన మనం పొందేటువంటి ప్రాప్తి, లాభాలు, పరమాత్మని ఛత్రఛాయను అనుభూతి చేసుకునేటువంటి దివ్య మార్గాన్ని, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎన్నింటినో తెలుసుకుందాం. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.